ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపలో, దేవుని దయలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఏదైనా శోధన గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నా కూడా భయపడకండి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే నిన్ను బాధించే శత్రువు ఎంత బలమైనదైనా, ఈ లోకము ఎంత భయంకరమైనదైనా, నిన్ను వెంటాడుతున్న వేదన, రోదన లేక వ్యాధి, ఆర్థిక బంధకాలు అవన్నీ ఎంత శక్తి కలిగినవైనా, నిన్ను వెంబడిస్తున్న సమస్య, శోధన ఎంత భయంకరంగా ఉన్నా వాటన్నిటికంటే గొప్పవాడు నీవు నమ్మిన దేవుడు. ఆయన నమ్మదగినవాడు కాబట్టి ఆయన ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టడు. నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన దాటిస్తాడు. అదేవిధంగా శ్రమల్లో, శోధనలో ప్రయాణిస్తున్న మీరు మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు పెడుతున్న కామెంట్స్ అన్ని చదువుతున్నారు. అయినప్పటికీ మీరు దేవుని సందులో పోరాడండి, మీరు ప్రార్థించండి. మీ ప్రతి ప్రార్థన దేవుని దగ్గర ఉంది. మీ ప్రతి కన్నీటిని ఆయన దాస్తున్నాడు. ఏ ప్రార్థన వ్యర్థం కాదు, ఏ కన్నీరు వ్యర్థం కాదు. తప్పక జవాబు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 3వ అధ్యాయము 3వ వచనము. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీ తల ఎత్తేవాడుగా, నీకు కేడెముగా, నీ యొక్క అతిశయాస్పదముగా ఉన్నాడు. ఎంత అద్భుతం కదా! నీ ఒకవేళ ఈరోజు తలదించుకున్న స్థితిలో ఉన్నావేమో, అనేక నిందలు, అవమానాలు నీకు ఎదురవుతున్నాయేమో, అనేక మంది నిన్ను వేలిపెట్టి చూపించే స్థితిలో నీవు ఉన్నావేమో, అనేక మంది నిన్ను అవమానపరుస్తూ నీ మీదకి వస్తున్నారేమో. నీకు ఎదురైన సమస్యలను బట్టి కావచ్చు, నీ వ్యాధిని బట్టి కావచ్చు, నీ ఆర్థిక బంధకాలను బట్టి కావచ్చు, చదువు లేదని, లేక ఉద్యోగం లేదని, లేక గర్భఫలం లేదని, లేక పాపంలో ఉన్నావని, సాక్ష్యం లేదని, ఈ విధంగా ఏ విధము చేతనైనా, ఏ పరిస్థితి చేతనైనా నీవు తలదించుకునే స్థితిలో ఉన్నావేమో. అనేక మంది నిన్ను వేలుపెట్టి చూపిస్తున్నారేమో. అయితే దేవుడు మాత్రం నిన్ను వేలెత్తి చూపించడం లేదు, కానీ నీ తల ఎత్తేవాడుగా ఆయన ఉన్నాడు. నీ యొక్క అతిశయానికి ఆస్పదముగా, నీకు కేడముగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఎవరు నిన్ను వేలెత్తి చూపిస్తూ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు మనలను తలదించుకునే వారిగా చేయలేదు. నేను లోకంను జయించి ఉన్నానని చెప్పిన ప్రభు మనలను కూడా ఈ లోకాన్ని జయించే వారిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. సంపూర్ణ మానవునిగా ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఒక నరమాత్రుడు ఈ లోకానికి వచ్చిన ప్రభు పాపము లేకుండా జీవించారు. పవిత్రునిగా ఈ లోకంలో జీవించారు. ఆయన పుట్టి పెరిగిన సమాజం మధ్యలో నుంచొని ఆయన నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు అని అడిగినప్పుడు ఒక్కరు కూడా ఆయనలో పాపము చూపించలేకపోయారు. అప్పుడు నువ్వు కోపపడ్డావు కదా ప్రభువా, అప్పుడు నువ్వు ఈ విధంగా చేసావు కదా అని ఒక్క నింద కూడా ఆయన మీద వేయలేకపోయారు. పాపము లేనివాడుగా ఈ లోకానికి వచ్చారు. పాపము లేని వారుగా ఈ లోకంలో ఉన్నారు. పరిశుద్ధునిగానే ఆయన మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు. మన పాపాన్ని, మన శాపాన్ని, మన వ్యాధులను కూడా కడగడానికి తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి పరిశుద్ధునిగా మరణించారు. తిరిగి సజీవునిగా లేచారు. మరణాన్ని గెలిచి తిరిగి రానయ్యున్నారు మన కొరకు. ఆయన జీవించిన కాలములో ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. పరిశుద్ధునిగా, పవిత్రునిగా జీవించి మనలను తల ఎత్తుకొని జీవించేలా చేశాడాయన. ఎవరు మన ప్రభువును గూర్చి ప్రశ్నించినా మనం తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తల ఎత్తుకొనిలా చేశాడు ఆయన జీవితాన్ని బట్టి. అదేవిధంగా నీ జీవితంలో నువ్వు ఏ కృంగిన స్థితిలో ఉన్నా ప్రతి స్థితిలో కూడా తల ఎత్తుకొనిలా చేయగలడాయన. ఈ లోకంలో నీవు ఒకవేళ దేనిని గూర్చి అతిశయిస్తున్నా, దేనిని నీకు అతిశయాస్పదంగా చేసుకున్నా,
ఏదో ఒక రోజున అది నిన్ను తలదించుకునేలా చేస్తుంది. అది ధనమైన, ఉద్యోగమైన, నీ యొక్క ఆరోగ్యమైన, నీ బలమైన, నీ బిడ్డలైనా, లేక నీ భర్త అయినా, నీ భార్య అయినా, లేక నీవు కలిగి ఉన్న నీ ఆస్తులైన, అంతస్తులైన, నీ పేరు ప్రఖ్యాతులైన ఏవైనప్పటికీ కూడా ఏదో ఒక రోజున అవి నిన్ను తలదించుకునేలా చేయొచ్చు. అయితే నీవు దేవుని యందు గనక అతిశయిస్తే ఆయన ఎప్పుడు కూడా నిన్ను తలదించుకునేలా చెయ్యడు, నిన్ను తల ఎత్తుకుని తిరిగేలా చేస్తాడు. ఒకవేళ ఇంతవరకు నువ్వు తలదించుకునే పరిస్థితిలో ఉన్నావేమో, ఎవరు నిన్ను అవమానపరిచారో, ఏ ఏ విషయాల్లో నీవు అవమానపరచబడ్డావో, ఏ ఏ విషయాల్లో నీవు తలదించుకునేటట్లు చేశాయో వాటన్నిటిని కూడా తిరిగి ఆయన మార్చగలడు. నీవెక్కడ పడ్డావో అక్కడ ఆయన లేవనెత్తుతాడు. నీవెక్కడ తలదించుకున్నావో ఆ విషయంలో నేను తల ఎత్తుకునేలా చేస్తాడాయన. నీవు ఎవరి ఎదుట అవమానపరచబడ్డావో వారి ఎదుటనే నీ తల ఎత్తుకునేలా చేస్తాడు. యోసేపును తన అన్నలందరూ కూడా తలదించుకునేలా చేశారు, అవమానపరిచారు. ఒక పనికిరాని వానిగా అతనిని త్రోసివేశారు వారి మధ్యలో నుండి. అయితే దేవుడు మాత్రం యోసేపును త్రోసివేయలేదు. ఒక్క రోజున వారందరి ఎదుట తలెత్తుకొనిలా దేవుడు యోసేపును ఉన్నత స్థితిలో నిలువబెట్టాడు. వారందరికీ ఆధారంగా చేశాడు. వారందరి జీవితాల్లో నిలువబెట్టడానికి యోసేపును నిలబెట్టాడు. ఎన్నైతే యోసేపు పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా తిరిగి రెట్టింపుగా దేవుడు దయచేశాడు. ఎందుకంటే యోసేపు తనకున్న దానిని గురించి అతిశయించలేదు, తన తల్లిదండ్రులను గురించి అతిశయించలేదు, తనకు కలిగిన దేశంను గురించి అతిశయించలేదు, ఆయన కలిగి ఉన్న దేనిని గురించి కూడా అతిశయించలేదు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవునిలో ఉన్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు, దేవునిలోనే అతిశయించాడు. నా దేవుడు ఉన్నాడని గొప్ప ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. ఆయన కొరకు పరిశుద్ధంగా, పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. కొన్ని సంవత్సరాలు యోసేపు జీవితాన్ని పరిశీలించిన దేవుడు యోసేపును హెచ్చించడం ప్రారంభించాడు, తల ఎత్తడం ప్రారంభించాడు. ఎంతగా ఎత్తాడంటే ఆయన అనేక మందికి ఆధారంగా చేసేశాడు. యోసేపు లేకపోతే ఏ పనులు కూడా జరగనంతగా ఆ దేశంలో ఒక ఉన్నతమైన స్థితిలో యోసేపును నిలవబెట్టాడు. నిజమే, ఆయన కొరకు ఎవరైతే నిలబడతారో, ఆయన కొరకు ఎవరైతే తమ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటారో వారి కొరకు దేవుడు నిలబడతాడు. వారిని తల ఎత్తుకు తిరిగేలా చేస్తాడు. ఎక్కడైతే తలదించుకున్నారో అక్కడే తల ఎత్తుకునేలా నిలబెడతాడు ఆయన. ఒకవేళ ఈ ఉదయాన మీరు అనుకుంటున్నారేమో, నేను అతిశయించడానికి నా జీవితంలో ఏదీ లేదు, నేనెందుకు పనికిరాను, నేను ఎవ్వరికీ అవసరం లేదు, నేను ఒక వేస్ట్ పర్సన్ని, నేను ఈ లోకంలో పుట్టడం కూడా వ్యర్థమే, నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియదు, నా జీవితం ఎవ్వరికి ఉపయోగకరంగా లేదు, ఎందుకంటే నాకే టాలెంట్స్ లేవు, నేను అతిశయించడానికి ఏ తలాంతులు నాకు లేవు, నేను అనడానికి ఏదీ లేదు నాకు అని నువ్వు కృంగిపోతున్నావేమో, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, భయపడొద్దు. నీ ప్రక్కన ప్రభు ఉంటే, ప్రభువుతో పాటు నీవు ఉంటే, నీకు అతిశయ కారణముగా ప్రభువును పెట్టుకుంటే, ప్రభువులో నిలిచి ఉంటే ప్రభువులా జీవిస్తావు, ప్రభువులా జీవాన్ని కలిగి ఉంటావు, ప్రభువులా అనేక మందికి ఆశీర్వాద కారణంగా నువ్వు మారిపోతావు. ఎందుకంటే ప్రభు చెప్పారు, నన్ను నమ్మిన వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని. ఆయన నమ్మిన నీవు ఆయన వలె జీవిస్తావు, ఆయన వలె కార్యాలు జరిగిస్తావు, ఆయన వలె పరిచయం చేయగలుగుతావు, ఆయన వలె ఈ లోకానికి ఆదర్శంగా, నీ కుటుంబానికి ఆదర్శంగా, నీ స్నేహితులకు ఆదర్శంగా, నీవెక్కడున్నావో అక్కడ అనేక మందికి ఆదర్శంగా నువ్వు నిలవబడగలుగుతావు. ఒక కొమ్మ చెట్టుతో కలుపబడి ఉంటే చెట్టు యొక్క జీవాన్ని పొందుకుంటూ చెట్టులా ఫలిస్తుంది, కాయలు కాస్తుంది, అనేక మందిని సంతోషపరుస్తుంది ఆ చెట్టు. ఆ కొమ్మ గనుక చెట్టుకు దూరంగా ఉంటే ఆ కొమ్మ ఫలించలేదు, ఆ కొమ్మ వల్ల ఉపయోగం లేదు, ఎవ్వరు కూడా ఆ కొమ్మను బట్టి సంతోషించలేరు, అది ఎండిపోతుంది, పనికిరాని దానిగా మారిపోతుంది. అందుకే ప్రభు చెప్పారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని. నీవు గనుక ప్రభువులో నిలిచి ఉంటే ఇక నీవు తలదించుకో అక్కర్లేదు, ప్రతి విషయంలో కూడా తల ఎత్తుకొని తిరుగుతావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నాకేమీ లేదని బాధపడొద్దు, నేనెందుకు పనికిరానని బాధపడొద్దు, అనేక మంది నన్ను నిందిస్తూ ఉన్నారని బాధపడొద్దు, నా శ్రమల వల్ల నేను తలదించుకునే స్థితిలో ఉన్నానని బాధపడొద్దు, అవమానాలు గుండా నేను వెళ్తున్నానని బాధపడొద్దు. కానీ నాలో ఏమీ లేదయ్యా, నా అతిశయ కారణము నీవే తండ్రి, నా తల ఎత్తుకునేలా చేసేవాడవు నీవేనయ్యా అని నీవు గనుక ప్రభువులో నిలిచి ఉండి ఆయనను నీవు అతిశయాస్పదంగా చేసుకుంటే, ఆయనను బట్టి నీవు అతిశయిస్తే అతి త్వరలోనే ఆయన నిన్ను తల ఎత్తుకుని తిరిగేలా చేస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, అనేక మందికి ఆశీర్వాద కారణంగా నిన్ను నిలువబెడతాడు. కాబట్టి రోజందరం కూడా నా అతిశయాస్పదము నీవేనయ్యా, నేను తల ఎత్తుకు తిరగడానికి కారణము నీవేనయ్యా, నేను తలదించుకొని చేయనందుకు నీకు వందనాలని
హృదయపూర్వకంగా దేవుని ఘనపరుద్దాం, దేవుని స్తుతిద్దాం. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. అడవి ఒలివ కొమ్మ వంటి దానను నేనయ్యా, సారమైన ఒలివ చెట్టు నీవే యేసయ్యా. అడవి ఒలివ కొమ్మ వంటి దానను నేనయ్యా, సారమైన ఒలివ చెట్టు నీవే యేసయ్యా. నీలో నేను అంటు కట్టబడుటకు, నీలో నేను అంటు కట్టబడుటకు, ఫలింపని కొమ్మలను విరిచావు దేవా, విరిచావు దేవా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా, నా అతిశయం నీవే యేసయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. మరి ఒక రోజు నీ ఉన్నతమైన వాగ్దానంతో మమ్మల్ని బలపరిచారు, మాతో స్పష్టంగా మాట్లాడారు. నీ కృప కొరకు వందనాలు. నీ తల ఎత్తుతాను, నీకు అతిశయాస్పదంగా ఉంటాను, నీ కేడముగా ఉంటానని వాగ్దానం చేశారు. తండ్రి, ఎంతమంది వాగ్దానాన్ని నమ్ముతున్నారో, విశ్వాసంతో మోకరించారో, ప్రార్థిస్తున్నారో, ప్రతి ఒక్కరిని కూడా మీరు తల ఎత్తుకు తిరిగేలా చేస్తున్నందుకు వందనాలు. ఒకవేళ వారి పాపం బట్టి తలదించుకుంటున్నారేమో, సాక్ష్యాన్ని కోల్పోయారేమో, తిరిగి పరిశుద్ధత మీరు దయచేస్తున్నారని, తల ఎత్తుకు తిరిగేలాంటి జీవితాన్ని మరలా మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. నైనా ఒకవేళ ఆర్థికంగా కోల్పోయి అవమానాలు గుండా ప్రయాణిస్తున్నారేమో, అద్భుతకరంగా తిరిగి లేవనెత్తండి. ఒకవేళ అనారోగ్యంతో కృంగిపోయి ఉన్నారేమో, తిరిగి లేవనెత్తండి అయ్యా. ఒకవేళ ఉద్యోగంలో తలదించుకునే స్థితిలో ఉన్నారేమో, తిరిగి తల ఎత్తుకొని చేయండి, తిరిగి బాగు చేయండి తండ్రి. ఒకవేళ వ్యాపారంలో తలదించుకునేటట్లుగా ఉన్నారేమో, అద్భుతకరంగా తిరిగి లేవనెత్తండి, తల ఎత్తుకునేటట్లుగా మీరు అభిషేకించండి. ఒకవేళ గర్భఫలం లేదని తలదించుకొని తిరుగుతున్నారేమో, అవమాన భారంతో ఉన్నారేమో, అద్భుతం చేసి తల ఎత్తుకు తిరిగిలా మీరు తిరిగి చేస్తున్నారని నమ్ముతున్నాను. అనేక సంవత్సరాలు దాటిపోయే, వివాహం జరగలేదని అనేక మందితో నిందలు పడుతూ అవమాన భారంతో ఉన్నారేమో, తల ఎత్తుకు తిరిగిలా చేయండి తండ్రి. అద్భుతకరంగా వివాహాలు జరిగించండి. నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. సమస్తాన్ని కూడా సాధ్యపరచగల సృష్టికర్తవు, అద్భుతం చేయండి. ఒకవేళ నువ్వు చదవడానికి పనికిరావు, నీ జ్ఞానం లేదని, నీ ఉద్యోగానికి పనికిరావని, నీ వివాహానికి పనికిరావని, నీవు పరిచర్య చేయడానికి పనికిరావని, నీవిక దేనికి పనికిరావని అవమానిస్తూ ఉంటే ఎంతమంది కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, ప్రతి ఒక్కరిని అభిషేకించండి అయ్యా. ప్రతి ఒక్కరిని నీ శక్తితో నింపండి, ప్రతి ఒక్కరిని నీ జీవముతో నింపండి, నీ శక్తితో నింపండి. వారికి అతిశయాస్పదముగా ఉండండి, వారికి తోడుగా ఉండి వారి చేయి పట్టుకొని ముందుకు నడిపించండి. ఎంత పనికిరాని స్థితిలోనికి వెళ్ళిపోయినా తిరిగి బాగు చేయగల శక్తి నీకుందయ్యా. ఎందుకు పనికిరాని పరిస్థితిలో ఉన్న తిరిగి లేవనెత్తగల శక్తి నీకుందయ్యా. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తుతున్నారు నమ్ముతున్నాను. ఇది మనం ప్రారంభిస్తుండగా రోజంతా మాత్మీ కుటుంబానికి తోడుగా ఉండి చేపట్టి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఎవ్వరు నిన్ను అవమానపరుస్తున్నా, ఎవ్వరు నిన్ను కాదంటున్నా భయపడొద్దు. సృష్టికర్త ఈరోజు నీతో మాట్లాడారు. ఆయనకు నీవు కావాలి. నిన్ను పనికొచ్చే పాత్రగా చేసి నిన్ను వాడుకుంటాడు. కాబట్టి ఆయన కొరకు నమ్మకంగా జీవించు. ఈ వాగ్దానం నా కొరికే దేవుడు నాతో మాట్లాడాడని విశ్వసించి ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దీవించితమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడే